అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. నార్త్ వెస్ట్ కార్నర్లో 142 గజాల G+1 సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. తుర్కెంజాల్లో ఉంటుంది. ఈరోజు మనం తుర్కెంజాల్లో ఉన్నామండి. ఈ హౌస్ మనం ప్రమోషన్ వీడియోగా భాగంగా చేయడం జరుగుతుంది. ఈ హౌస్కి మీరు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తాను అండ్ ఓనర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నార్త్ వెస్ట్ కార్నర్లో 142 గజాలు అండి. నార్త్ వైపు 40 ఉంటుంది ఫ్రంట్ ఫేసింగ్, డెప్త్ 32 ఉంటుందండి. రెండు వైపులో కూడా 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. నార్త్ వైపు కానీ ఇటు వెస్ట్ వైపు కానీ 30 ఫీట్ వైడ్ రోడ్స్ ఉంటాయి. మున్సిపల్ పర్మిషన్తో వస్తుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. నార్త్ ఫేసింగ్లో ఇక్కడ బిగ్ సైజ్లో 2 షట్టర్లు ఇవ్వడం జరిగిందండి. 10x11 10x11 సైజులో 2 షట్టర్లు ఉంటాయి. అండ్ ఇటువైపు 2 గేట్స్ వస్తాయండి. ఒకటి పెద్ద గేట్ ఉంటుంది, మరొకటి చిన్న సైజులో గేట్ ఉంటుంది. ఇది 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈవెన్ ఫ్రంట్ ర్యాంప్ పైన కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇలా వస్తుంది ఫినిషింగ్. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. చాలా పెద్ద సైజులో వస్తుందండి, మంచి సైజులో వస్తుంది పార్కింగ్. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ యూజ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 30x18 సైజులో వస్తుందండి. 18x30 సైజులో పార్కింగ్ ఉంటుంది. ఈజీగా ఒక 5-6 బండ్లు ప్లస్ ఒక 3 కార్లు పడతాయండి, అట్లా ఉంటుంది పార్కింగ్. నార్త్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటాయండి. ఇక్కడ బోర్ ఉంటుంది అండ్ ఇటువైపు వాటర్ సంప్ అండి. ఇది కూడా ఒక ఫుల్ సైజ్ సంప్ ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది. అండ్ కింద 2 షట్టర్లతో పాటు ఒక 2 రూమ్స్ ఇవ్వడం జరిగిందండి. డబల్ రూమ్ అనమాట, రెంటల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది టేక్ మెయిన్ డోర్ ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది కిచెన్ అండి, హాల్ కమ్ కిచెన్ అనమాట. ఒక రూమ్లో కిచెన్ కమ్ హాల్ ఇదే అనమాట. అండ్ ఈ రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 8.2x11.5 సైజులో వస్తుందండి. అండ్ ఇది బెడ్రూమ్. ఇందులో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. అండ్ ఈ రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 12x11.5 సైజులో ఈ రూమ్ ఉంటుందండి. నార్త్ వెస్ట్ కార్నర్లో 142 స్క్వేర్ యార్డ్స్ అండి, 142 గజాలు ఇల్లు. 40x32 డైమెన్షన్తో వస్తుందండి. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. రెండు వైపులో కూడా 30 ఫీట్ల రోడ్లు ఉంటాయి. ఇటువైపు స్టెప్స్ ఉంటాయండి. అండ్ స్టెప్స్ పక్కనే మనకి వాష్ ఏరియా ఉంటుంది. అండ్ స్టెప్స్ కిందనే ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది ఇది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. 100% వాస్తుతో వస్తుంది ఈ హౌస్. మీరు గమనించవచ్చు, చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇవి స్టేర్స్ అండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇచ్చారండి. చూడొచ్చు, రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి ఈ హౌస్. టోటల్గా పూర్తిగా కంప్లీట్ అయిపోయి రెడీగా ఉందండి ఈ హౌస్. మంచి లొకాలిటీలో ఉంటుందండి ఈ హౌస్. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి, అందరు వచ్చి ఉంటున్నారు కూడా. ఇమీడియట్ రెంటల్ ఇన్కమ్ ఉంటుందండి. కింద షట్టర్లకు కానీ 2 రూమ్స్కి కానీ ఇమీడియట్గా ఆక్యుపేషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ లుక్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ బాల్కనీలో కూడా మీరు గమనించవచ్చు, టోటల్గా ఫాల్ సీలింగ్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి పైన.
ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది, కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ లుక్ అండి మెయిన్ డోర్ది. మెయిన్ డోర్ పై ఇచ్చిన కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు. అండ్ మెయిన్ డోర్ లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది డ్రాయింగ్ రూమ్ అండి, విజిటింగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు, గెస్ట్ విజిటింగ్ రూమ్. ఇందులో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ ఈ రూమ్ సైజ్ చూసినట్టయితే 10x7.4 సైజులో గెస్ట్ విజిటింగ్ రూమ్ ఉంటుందండి. అండ్ ఇటువైపు హాల్ అండి. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా మంచి సైజులో వస్తుందండి. హాలు ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 14.2x11.2 సైజులో హాల్ ఉంటుందండి. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 12x12.6 సైజులో వస్తుందండి. అంటే 12x12.5 సైజులో ఉంటుంది. ఇటువైపు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇలా ఉంటుంది. సఫిషియంట్ లైటింగ్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇవ్వడంతో మంచి న్యాచురల్ లైటింగ్ ఉంటుంది ఇంట్లో. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి, ఇలా వస్తుంది. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11x12.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి, వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. అన్ని వాష్రూమ్స్ కూడా గీజర్ పాయింట్స్తో వస్తాయండి. అండ్ ఈ వాష్రూమ్ సైజ్ కూడా చూసినట్టయితే 3.8x6.3 సైజులో ఉంటుందండి. 142 గజాలు కావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి, మంచి డీసెంట్ సైజులో వస్తుంది. అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ రూమ్. డైనింగ్ రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. అండ్ డైనింగ్ రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11.5x7 సైజులో వస్తుందండి. 11.5 ఫీట్ల పొడుగు, 7 ఫీట్ల ఎడల్పుతో డైనింగ్ ఏరియా ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది, ఇలా వస్తుంది. అండ్ ఇటువైపు ఓపెన్ కిచెన్ అండి. ఇది కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది ఇచ్చారు, ఇలా ఉంటుంది. ఇక్కడ వంట బండ అండి. ఇది కిచెన్. అండ్ సఫిషియంట్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడా. కిచెన్లో నుండి ఒక చిన్న బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి, ఇలా ఉంటుంది. వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి, 142 గజాల ఇల్లు, సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. తుర్కంజాల్లో ఉంటుంది, తుర్కంజాల్ మున్సిపాలిటీలోనే ఉంటుందండి. మున్సిపల్ పర్మిషన్తో కట్టడం జరిగింది. కింద 2 షట్టర్లు ప్లస్ డబల్ రూమ్తో పాటు పైన 2 BHK హౌస్ ఉంటుందండి. రెండు వైపులా కూడా 30 ఫీట్ల రోడ్లు ఉంటాయి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,02,00,000గా చెప్తున్నారండి. 1,02,00,000గా చెప్తున్నారు. 142 గజాల G+1 సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% నుండి 85% వరకు లోన్ వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.